ప్రతీకార రాజకీయాల పరాకాష్ట ఇది అనుకోవాలనుకుంటా. అయ్యన్న పాత్రుడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో కర్రీసీను అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కోపం ఉంది. అక్కడ వైసీపీ అంటేనే కోపం ఉంటుంది సహజంగానే. అయ్యన్న పాత్రుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి గోడ కూల్చినప్పుడు అందరం ఖండించాము, అది తప్పు, ఏదో అది కూడా ఏంటంటే 1 అడుగో 2 అడుగులు ఆక్రమించుకున్నారన్నటువంటి పాయింట్. అది కూడా కాలవ గట్టుకు, అది ఎవరి స్థలమో కాదు, ప్రభుత్వ స్థలమో కాదు, అది కాలవ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ కోసం, రక్షణ కోసం అని అలగడితే దాన్ని కాస్త పగలగొట్టడం, దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం, ఇది ఎక్కడ ధోరణి అని ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. అది ఖచ్చితంగా తప్పే. అయితే అయ్యన్న పాత్రుడు జగన్ మీద మాట్లాడినటువంటి మాటల కారణంగా కక్ష అట్లా తీర్చుకున్నారు. అది తప్పని అన్నాం కదా, కక్ష సాధించడం ఏంటి పద్ధతి అన్నటువంటిది. మాట్లాడటం తప్పే, కక్ష సాధించడం తప్పే. ఇప్పుడు సేమ్ మరి అది తప్పని వాదించిన వాళ్ళు, తప్పని మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు నోరు మీద పట్ల. అదే కర్రీసీనికి సంబంధించిన భవనం కూల్చవతలు పడేశారు. కనీసం లీగల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాలి, కూల్చవతలు పడేశారు అంతే. ఆ సందర్భంగా అయితే నన్ను చంపండి, లేకపోతే నేను అయ్యన్న పాత్రుని చంపుతాను అన్నాడు. అక్కడ వాస్తవంగా ఇక్కడ నన్ను చంపే అని చెప్తా, లేదంటే చంపుతానన్నది తప్పు ఖచ్చితంగా. రెండో ముక్క ఖచ్చితంగా తప్పు. మొదటి ముక్క తన ఆవేదనలో నుంచి వచ్చింది. దాని మీదన అతని మీద కేసు పెట్టారు. కేసు మీద అతను హైకోర్టుకు వెళ్ళాడు, స్టే వచ్చింది. అదే కేసు మీదన ఇంకో 4 చోట్ల కేసు పెట్టి ఇప్పుడు అతని అరెస్టు. ఎక్కడి నుంచినో వచ్చి, ఎక్కడ కేసు ఎక్కడి నుంచినో వచ్చి అరెస్టు. ఇది ఎలాంటి రాజకీయం? విధ్వంసమా, ప్రతీకారమా, పెను విధ్వంసం, పెను ప్రతీకారమా? ఈ ధోరణులు రాజకీయాల్లో కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇవాళ జరిగే పరిణామాలు రేపు మళ్ళీ రిపీట్ కావా? దానివల్ల ఎవరికి ప్రయోజనం?